హలో అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు నేను అమ్మతో టెంపుల్కి వెళ్తున్నా. నా ఇంటి నుండి దూరంగా ఉంది టెంపుల్. మీకు తెలుసా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్? నేనైతే ఫస్ట్ టైం పోతున్నా. వెల్కమ్ టు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఈ టెంపుల్ సికింద్రాబాద్లో ఉంది. ఇంట్లో 2 ఎలిఫెంట్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. టెంపుల్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. గణేశుని దర్శనం చేసుకోవాలి. నేనైతే 5 బింగిలు వేసిన. ఇక్కడ చాలా దేవుళ్ళు ఉంటారు. అందరినీ ఒకసారి దర్శనం చేసుకున్నా. సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకున్నా. పబ్లిక్ అయితే చాలా ఉన్నారు. చూస్తే కదా, నాకు దేవుడు కనపడతలేడని మా మమ్మీ ఎత్తుకుంది. అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ దీపాలు పడతారంట. మొక్కడాన్ని అయితే చెప్పలేరు, కానీ వెళ్తే బాగాలేన వాళ్ళకి దీపాలు పెడితే ఇక్కడ వచ్చి హెల్త్ మంచిగా అవుతుందంట. అందుకే మేము కూడా పెట్టేస్తున్నాం. ఏది లేకపోయినా హెల్త్ మంచిగా ఉండాలి కదా. ఇట్లా నమస్కారం చేసి బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చేటప్పుడు ప్రసాదం అయితే తీసుకున్నా. ఆకలి అయిందబ్బా, ఎందుకంటే పొద్దున్నే తీసుకొచ్చు మా మమ్మీ. ఇక టెంపుల్ బయటకు అయితే మొత్తం వచ్చేసినాం. తెలుసా, ముందే అందరం బ్లడ్ వేసుకున్నాం. మా మమ్మీ ఫోటో స్టార్ట్ చేసింది. తమ్ముడైతే ఎలిఫెంట్ ని చూసి నవ్వుతూనే ఉన్నాడు. ఇక్కడ కౌస్ ఉన్నాయి, వాటికైతే నేను బనానా దింపించిన. చాలానే కౌస్ ఉన్నాయి. తిండితే తినట్లేదు, డైరెక్ట్ నోట్లో పెడుతూనే తింటుంది. కౌస్కి ఏమైనా తినిపిస్తే మంచిదంట. ఆకుకూరలు కూడా పెట్టచ్చు. మా పిన్ని అయితే ఆకుకూర పెట్టింది. మీరు కూడా వస్తారు ఈ టెంపుల్కి అయితే రండి, చాలా బాగుంటది. వాళ్ళకు కూడా మంచి అవుతుందంట. చాలా మంది వస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా పవర్ఫుల్. ఇక టెంపుల్ టైం వచ్చేసి 12కి క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ 4కి ఓపెన్ చేస్తారు. ఇక ఇక్కడ కంప్లీట్ అయిపోగానే ఆకలి చిన్నకు ఫుల్. నెక్స్ట్ ఏమన్నా తిందామని పోయినాం. అవైతే పోనిస్తాం మమ్మల్ని. నెక్స్ట్ చూస్తాగా ఇంటికి వెళ్ళిపోయినాం. బాయ్. ఆ వీడియోని లైక్ చేయండి. బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.